అందమైన గ్రామంలో ఒక కాకి ఉండేది. ఆ కాకి చాలా కష్టపడి ఒక చిన్న బిర్యానీ బండిని నడుపుతూ ఉండేది. ప్రతిరోజు ఉదయం బండిని శుభ్రం చేసి కావలసిన సరుకులు సిద్ధం చేసుకొని రుచికరమైన బిర్యానీ తయారు చేసేది. కాకి బిర్యానీకి గ్రామంలో మంచి పేరు ఉండేది. బిర్యానీలో ఉపయోగించే పదార్థాలను శుభ్రంగా చేసుకొని రుచికి తగ్గట్టుగా మసాలాలు వేసేది. అందుకే జంతువులు దూర ప్రాంతాల నుంచి కూడా కాకి బండి దగ్గరకు వచ్చేవి. కాకి బండికి ఎదురుగా ఒక చిన్న చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద కోతి ఎప్పుడూ కూర్చొని బండిని గమనిస్తూ ఉండేది. బిర్యానీ వాసన వచ్చినప్పుడల్లా కోతికి తినాలనే కోరిక కలిగేది. ఒకరోజు బండి దగ్గర జంతువులు ఎక్కువగా చేరాయి. కాకి అందరికీ బిర్యానీ వడ్డిస్తూ చాలా బిజీగా ఉంది. ఆ సమయంలో కోతి నెమ్మదిగా బండి దగ్గరకు వచ్చింది. కాకి పని మీద ఉండటాన్ని గమనించిన కోతి ఎవరికీ తెలియకుండా బిర్యానీని తీసుకోవాలని ప్రయత్నించింది. కాని కాకి దాన్ని గమనించి కాకి కోతిని శిక్షించకుండా ఆహారం కావాలంటే అడిగి తీసుకోవాలని అర్థమయ్యేలా చెప్పింది. కోతికి తన తప్పు అర్థమైంది. అప్పటి నుంచి అది బండికి వచ్చినప్పుడు కాకికి సహాయం చేయడం ప్రారంభించింది. కాకి కూడా కోతికి ప్రతిరోజు కొంత బిర్యానీ ఇచ్చేది. ఇద్దరూ కలిసి బండిని చూసుకునేవారు. కొంతకాలానికి కాకి బిర్యానీ బండి గ్రామంలోనే అత్యంత ప్రసిద్ధమైన బండిగా మారింది. కాకి సంపాదనతో పాటు ఒక మంచి స్నేహితుడిని కూడా సంపాదించుకుంది. ఈ కథలో నీతి, తప్పు చేసిన వారిని సరిదిద్దితే శత్రువు కూడా మంచి స్నేహితుడుగా మారవచ్చు.